అందరికీ నమస్కారం. శ్లోకా విత్ మీనింగ్ ఛానల్‌కి స్వాగతం. భగవద్గీత సిరీస్‌లో భాగంగా ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 5, 6 శ్లోకాలను నేర్చుకుందాం. ముందుగా 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. అంటే అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. దృష్టకేతు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, సైభ్యుడు వంటి మహారథులు పాండవుల పక్షాన ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. దృష్టకేతు చెది దేశానికి రాజు, శిశుపాలుని కుమారుడు, పాండవులకు మిత్రుడు, ధర్మం వైపు నిలబడిన రాజుల్లో ఒకడు. చేకితానుడు యాదవ వంశానికి చెందినవాడు, ధైర్యవంతుడు, కృష్ణునికి అనుబంధుడు, అర్జునుడు పక్షాన యుద్ధం చేసినవాడు. మరి కాశీరాజు ఎవరు? కాశీ దేశానికి రాజు, వీర్యవంతుడు, పరాక్రమశాలి, ధర్మపక్షాన నిలిచాడు. ఆ కాలంలో కాశీరాజ్యం ఎంతో శక్తివంతమైనది. ఇప్పుడు పురుజిత్ ఎవరో చూద్దాం. కుంతీదేవికి బంధువు, పాండవులకు మావయ్య వరసవుతాడు. మరి కుంతిభోజుడు ఎవరు? కుంతీదేవిని దత్తత తీసుకున్న రాజు, పాండవులకు తాత వరసవుతాడు. పాండవుల పట్ల ప్రేమతో యుద్ధానికి వచ్చాడు. మరి సైభ్యుడెవరు? సైభ్యుడు ఒక ధర్మవంతుడైన రాజు, సైభ్య దేశానికి రాజు. పాండవులకు మద్దతుగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. వయసులో పెద్దవాడైనా ధైర్యంలో తగ్గలేదు. ఇప్పుడు 6వ శ్లోకం నేర్చుకుందాం. యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. దీనికి అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. యుధామన్యుడు, విక్రాంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడైన అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారులు అందరూ మహావీరులే. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ముందుగా యుధామన్యుడు. యుధామన్యుడు ఎవరంటే పాంచాల దేశానికి చెందిన యోధుడు, ద్రుపదుని వంశానికి చెందినవాడు. అర్జునుడి రథాన్ని రక్షించే బాధ్యత వహించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రక్షకుల్లో ఒకడు. ఉత్తమౌజుడు పాంచాల వంశానికి చెందినవాడు, పరాక్రమశాలి, అర్జునుడి రథరక్షకుడుగా ఉన్నాడు. యుధామన్యుడితో కలిసి అర్జునుడికి రక్షణగా నిలిచాడు. సౌభద్రుడు. సౌభద్రుడు అంటే సుభద్ర కుమారుడు అని అర్థం. శ్రీకృష్ణునికి మేనల్లుడు, చిన్న వయసులోనే మహావీరుడు, చక్రవ్యూహంలోకి ప్రవేశించగలిగినవాడు. ఇంకా ఎవరున్నారని చెప్తున్నారు? ద్రౌపది కుమారులు. ద్రౌపది కుమారులను ఉపపాండవులుగా పిలుస్తారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. ప్రత్యవింధ్యుడు ధర్మరాజు కుమారుడు, సుతసోముడు భీముడు కుమారుడు, శృతకర్మ అర్జునుడు కుమారుడు, శతానికుడు నకులుడు కుమారుడు, శృతసేనుడు సహదేవుడు కుమారుడు. మరిన్ని శ్లోకాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.